కాంగ్రెస్ అంటేనే మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే గ్యారంటీలను ఎగవేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అన్ని ఫేకులు, లీకులు, జూటా మాటలన్నారు. భవిష్యత్తు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామని హరీష్ రావు తేల్చి చెప్పారు. 6 గ్యారంటీలంటూ ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టిందని, అధికారంలోకి వచ్చాక ఏ హామీ నెరవేర్చకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వన్నీ ఫేకులు, లీకులు, జూటా మాటలు, ప్రచారాలే. సోషల్ మీడియా, టీవీల్లో, పేపర్లలో లీకు వార్తలు రాయించుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని, కాంగ్రెస్ మోసాలను యువత ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో మేర్లు మహేష్ అధ్యక్షతన విద్యార్థి, యువత, సోషల్ మీడియా వారియర్స్ నర్సాపూర్లో నిర్వహించిన సమావేశాల్లో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగట్టారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు నెరవేర్చిన బీఆర్ఎస్ ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్గా విశేష సేవలందించిన తనను ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కోరారు. అందరికీ అందుబాటులో ఉండి నిత్యం ప్రజాసేవలో ఉంటారని స్పష్టం చేశారు. అయితే ఇవాళ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా నేను మీ ముందు ఉండడానికి ఎక్కడైతే కలెక్టర్గా పనిచేశానో, ఎక్కడైతే ప్రజాసేవలో అధికారికంగా ఉన్నానో, ఎక్కడైతే జిల్లా కలెక్టర్గా ఉండి ఏ గడ్డనైతే నాకు దేశంలో 728 జిల్లాలలో నన్ను ఒక మంచి కలెక్టర్గా ఈ గడ్డ నాకు ఇచ్చి మీ అందరి హృదయాల్లో పెట్టుకొని నన్ను చూసుకున్న మీ అందరికీ ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చి ఓటు అభ్యర్థన చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. నన్ను ఎన్నుకున్న తర్వాత అందరిలాగా మర్చిపోయే వ్యక్తిని కాదు, తప్పుడు ప్రామిసులు అసలు చేయను. ఏదైతే చేయగలుగుతానో, ఏదైతే నాకు చేతనైతుందో, ఎన్ని పరిమితులు ఉంటాయో అన్ని పరిమితుల లోపే నేను మాట్లాడతాను. ఒక అధికారిగా, ఒక కలెక్టర్గా ఉండి తప్పుడు వాగ్దానాలు చేసి మాట తప్పే వ్యక్తిని కాదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నన్ను విశ్వసించండి, నన్ను నమ్మండి. నేను సేవాభావంతో మీ ముందుకు వస్తున్నా. ఇప్పుడు నన్ను అఖండ విజయం ఇచ్చి నన్ను ఘనంగా గెలిపిస్తారా లేదా అనేది నన్ను ఒక్కసారి మీరు స్లోగన్స్ తో ఇస్తే నేను ముగిస్తాను. నన్ను గెలిపిస్తారా? సిద్దిపేటలో బీఆర్ఎస్ యూత్ సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ప్రజల్లోకి వెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. హామీలు నెరవేర్చని ఆ రెండు పార్టీలను తరిమికొట్టాలని స్పష్టం చేశారు. మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న ఆయన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దయచేసి మీరు ఆలోచన చేయండి. అడగాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి. వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తే సునీతమ్మ గారు, నేను అసెంబ్లీలో బల్ల గుద్ది ఈ కాంగ్రెస్ ఒక్కటొక్కటి నేను అడగగలుగుతా. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు అసెంబ్లీలో నేను గట్టిగా అడగాలనుకో, మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు 4,000 పింఛన్ ఇయ్యక అవ్వా తాతల్ని మోసం చేసినావు, 15,000 రైతు బంధు ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసినావు, తులం బంగారం ఇవ్వకుండా అక్క చెల్లెల్ని మోసం చేసినావు, 25,000 ఇవ్వకుండా ఆడపిల్లల్ని మోసం చేసినావు. ఇట్లా ఇవన్నీ నువ్వు మోసాలు చేసినావు. అందుకే ఎంపీ ఎలక్షన్లలో నీ కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టింది బిడ్డ. ఇప్పటికన్నా కళ్ళు తెరువు ఇవ్వమని నేను అసెంబ్లీ అడగగలుగుతా. ఒకసారి దుబ్బాకోళ్ళని మోసం చేసినావు, రేపు నర్సాపురంలో చేయడా? మరి అసంటోళ్ళకి వేసి మోసపోదామా? దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్లకు 10-11 తెలంగాణ, కానీ మన కేసీఆర్ కు తెలంగాణనే ముఖ్యం, మన బీఆర్ఎస్ కు తెలంగాణనే ముఖ్యం. అందువల్ల దయచేసి ఈ ఎన్నికల్లో మనందరం కూడా గొంతు ఎత్తి పార్లమెంట్ లో మాట్లాడేటువంటి మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుందాం. ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ గా విశేష సేవలందించిన తనను ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కోరారు. అందరికీ అందుబాటులో ఉండి నిత్యం ప్రజాసేవలో ఉంటారని స్పష్టం చేశారు.